వాళ్ళన్నారు, నువ్వు మాతో పుట్టావు, మాతో పెరిగావు, మాతో ఉన్నావు, మా దగ్గర నుంచి బయటికి ఎక్కడికి వెళ్ళలేదు, మాకెవ్వరికీ గురువుగారు ఎప్పుడూ చెప్పని విషయాలు నీకెవరు చెప్పారు, నీకు ఎలా తెలిసాయి ఇవన్నీ అని అడిగారు. అప్పుడు చెప్పాడు, మా తండ్రి గారు తపస్సు చెయ్యడానికి వెళ్ళినటువంటి సమయంలో నా తల్లి అయినటువంటి లీలావతీదేవి యొక్క గర్భంలో నేనున్నాను. ఇంద్రుడు ఇదే అదును అని దండెత్తి వచ్చి రాక్షసులందరినీ సంహారం చేసి కొంతమంది రాక్షసులు పారిపోగా లీలావతి గర్భంలో ఉన్న హిరణ్యకశిపుని యొక్క తేజస్సు వలన పెరుగుతున్నటువంటి నన్ను సంహరించడం కోసమని మా అమ్మని చెరబట్టి తీసుకెడుతున్నాడు. ఎదురుగా వచ్చినటువంటి నారద మహర్షి, నీకేం తెలుసు, ఈమె కడుపులో పెరుగుతున్నటువంటి వాడు మహాభాగవతోత్తముడు, ఆయన్ని చెనకడం ఎవరికీ సాధ్యం కాదు, నా ఆశ్రమానికి తీసుకెడతానని తన ఆశ్రమానికి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి నారద మహర్షి ప్రతిరోజు కూడా జ్ఞానబోధ చేస్తూ ఉండేవారు. మా అమ్మ నిండు గర్భిణి అయిన కారణం చేత